సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఈ కుళ్ళుబోతుతనంకున్న వాడెత్తు, ఈ కడుపు మంట కగ్గి వెట్ట, ఈ మిటుకుడు పాడుగాను, ఈ దిక్కుమాల ఫీలింగులు సల్లగుండా చీ 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 చీ. రాను రాను మరీ అద్మానం అంటే అద్మానం తయారవుతున్నాడోల్లా. ఎవలంటారా? ఇంకెవలు, మన రేవంత్ సారే. ఓషిని ఏంది మల్లీశ్వరి, మన ముఖ్యమంత్రి సార్ను పట్టుకొని గంత పెద్ద మాట అంటివి అని అనేరు. ఇట్లా నేను అంటలేను, పబ్లిక్ అంటాన్రు, బడి పంతులు చెప్పుకుంటాన్రు. వాళ్ళ మాటనే నా చెవిలో పడ్డది, నేను మీరు చెప్తా అన్న. ఇంతకు ఏంటిది అని అంటారా? అసలు తెలంగాణ రాష్ట్రం అన్న జిగర తీస్తేనే అందులో కేసీఆర్ సారు పేరు అద్దన్నా కూడా వెళ్తుంది. కానీ కేసీఆర్ సారు పేరున్నదని 10వ తరగతి పుస్తకంలో ఉన్న పాఠాన్ని తీసి పడేసిర్రు. ఇక చెప్పుండ్రి కథ, ఇది కుళ్ళుపోతుతనమేనా కాదా? ఇగో గిట్లనే అంటాన్రు. పాన్రి మీకు పురాగా సంజయ్యేటట్టు నేను చెప్తా, ఇందాం నడుగురి. తెలంగాణ, కేసీఆర్, ఈ రెండు పేర్లను వేరువేరుగా చూడలేం. తెలంగాణ అన్న పేరు వస్తే కేసీఆర్ సారు మతికత్తాడు. కేసీఆర్ అని పేరు పలికితే తెలంగాణ రాష్ట్రం అని కళ్ళల్లో మెదులుతుంది కదా. ఇది దునియా అంతా ఎరుకున్న ముచ్చట్నే. అయితే తెలంగాణ ఉద్యమం అందరికీ తెలవాలని 10వ తరగతి తెలుగు పోయిలా లక్ష్య సిద్ధి అనే పేరుతోని పాఠం పెట్టిర్రు. ఎప్పుడు 2014లా 2024 దాకా ఇక ఆ పాఠాన్ని పిల్లలు చదువుకున్నారు. కానీ ఈ ఏడాదికి వచ్చేసరికి తెలుగు బుక్కులో ఆ పాఠమే మాయమైంది, లేకుండా చేసిర్రు. ఇక చెప్పు, అరే మన తెలంగాణ ఉద్యమ చరిత్ర పిల్లలకు ఎందుకు తెలియవద్దల్లా? అయితే ఆలోచించంగా అర్థమైంది ఏందయ్యా అనంటే, ఆ పాఠంలో ఒక జాగల కేసీఆర్ సార్ పేరుండదు. ఇక తెలంగాణ అన్నప్పుడు కేసీఆర్ సార్ పేరు ఉండకుండా ఉంటుందా? కానీ ఖతమిగ ఈ షెయి పార్టీ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ సార్కు బీపీ లేచినట్టు అయింది కావచ్చు. సారే చెప్పే కదా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని. ఇక ఇంకేమున్నది, పాఠంలో కూడా కేసీఆర్ సారు పేరు లేకుండా చేయాలని ఇవురం పెట్టుకున్నాడు కావచ్చు. అందుకే పాఠం మొత్తం లేపేసిండు. ఇగో గిట్లనే అనుకుంటుండ్రు. అసలైతే పుస్తకంలో ఒక పాఠం తీసేయాలనంటే జీవో వేయాలి, ఇంకో పాఠం పెట్టాలి. కానీ గిసాంటి ఏమీ లేకుండా చేసిర్రు. గింతద్మానమా నొల్ల మీరే చెప్పుండ్రి. కేసీఆర్ సారు పేరున్నందుకు పాఠమే ఎత్తేసుడుంటది. అందున తెలంగాణ ఉద్యమం గురించి పాఠం తీసేసుడేంది? ఎవరికన్నా ఎట్లా అనిపిస్తుంది చెప్పురి. అరే మన రాష్ట్రం గురించి మన పోరలకు తెలియకుంటే ఎట్లా? కేసీఆర్ సార్ మీద కోపంతోని ఉద్యమ పాఠాన్నే మాయం చేసుడు ఇదేమి తరీకా? ఇవో ఇట్లనే గరమైతాన్రు సార్లు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలా టీచర్లు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ స్కూళ్ళు బంద్ పెట్టిర్రు, ర్యాలీలు తీసిర్రు, తెలంగాణ కోసం కొట్లాడిర్రు. మరి అసాంటిది తెలంగాణ ఉద్యమ పాఠం తీసేస్తే వాళ్ళకెట్లా అనిపించాలి? అమరవీరులను అవమానం చేసినట్టేనా కాదా? ఉద్యమకారులను కళ్యమాకు లెక్క తీసేసినట్టేనా కాదా? ఇగో ఇట్లనే గరమైతాన్రు. ఏందల్లా గట్ల చూస్తాన్రు? బడి గంట మోగింది. దగ్గర 2 నెలలు ఆయ కదా పోరగాన్లు బడి ముఖం చూడక, బడి డ్రెస్ వేయక. పొద్దుగాల పోరలు మంచిగా యూనిఫారంలు వేసుకొని ఒయ్యిల మూట పోసుకుంటా, సద్ది మూట ఇంకో చేతిలో పెట్టుకొని ఏడుచుకుంటా, ముక్కు చీరుకుంటా, నవ్వుకుంటా పోతుంటే రోడ్లకు ఏమన్నా కలొచ్చేదా? ఇక వాండ్రి మనం అట్లట్లా బల్ల మోకాన ఓ మలక పోయేసొద్దాం నడుగురి. మళ్ళా బళ్ళు షాలైపోయినాయి. అర్రర్రర్ర ఎన్నాళ్ళాయే ఇట్లా రోడ్డు కలకలలాడి 2 నెలలు అవుతుంది కదా. బయట ఈ స్కూల్ పిల్లగాన్లు కనబడక పిల్లలు కొత్త తరగతిలోకి పోయిర్రు. కొత్త బూట్లు, కొత్త బట్టలు, కొత్త ఒయ్యిలు. ఏహే
అయితే ఈ ఏడాది సర్కారు బళ్ళల్లో ఎక్కువ మంది షరీకు కానే కాలేదటనొల్ల. అంటే చదువులు చక్కగుంటే మంచిగుంటాయి, కానీ పట్టించుకుంటలేరని అమ్మనైనా కనిపించొచ్చు. అందుకే సర్కారు బడి ముఖం ఎక్కువ మంది చూడలేదట. బడి బాట ఈ బాట అని కార్యక్రమాలు పెట్టినా ఫాయిదా లేకుండా అవుతుంది అని అంటాండ్రు. అసలు టీచర్లే ముందడుగేయలేదట. ఇక ఇంకో దిక్కు ఆర్టీఐ ఆఫీసర్లు పొద్దుగాలనే డ్యూటీలకు దిగిర్రు. ఈ స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఆటోలు చెక్కింగులు చేసిర్రు. అన్ని బరాబరే ఉన్నాయా, డ్రైవర్లు మంచిగా తోలుతాన్రా, లైసెన్సులు ఉన్నాయా, బండి కాయిదాలు బరాబరేనా, బ్రేకులు గీకుల కత్తేంది, ఇవన్నీ చూసిర్రు. ఇక చక్కగా లేని వాటిని సీల్ చేసిర్రు. కానీ ఏ మాట కామాటేనోళ్ళ జూన్ నెల అత్తందంటే చాలు అమ్మ నాయనలకు గోసనే పోండ్రి. పైసలన్నీ నీళ్ళ లెక్కనే ఖర్చు అయిపోతాయి. బట్టలు కొనాలనాయే, బుక్కులు కొనాలనాయే, టిఫిన్ డబ్బాలు, బూట్లు, ఇక ఇవి చాలయ్యని ఆటోల కిరాయి, వ్యాన్లు కిరాయి, ఇక అడ్వాన్స్ ఫీజులు, డొనేషన్లు. రామచంద్ర, అసలు తలుసుకుంటుంటేనే నాకు ఎట్లెట్లనో అనిపిస్తున్నది. ఇక మళ్ళీ తల్లులది ఇంకో బాధ. పొద్దుగాల లేవాలే, వాళ్ళ అన్నం కూర వండాలే, పిల్లలను లేపాలే, వాళ్ళను తయారు చేయాలి, సర్ది కట్టియాలే, బడికి పొమ్మంటే బుజ్గరియాలే, కోపం వస్తే ఈపు మీద జరవాలే, ఎత్తుకుంటూ ఆటోలో పడేయాలి. వామ్మో పెద్ద కథనే. కానీ ఏం చేస్తారు, పిల్లలు మంచిగా చదవాలి, వాళ్ళ కోసం ఏమన్నా ఎత్తం అనుకుంటా ముంగట పడతారు. మొన్నటిదాకా నాకు ఒక కాయిష్ ఉండేనోళ్ళ, విమానం ఎక్కాలే, అమెరికాకు పోవాలే, లేకుంటే ఆధార్ కార్డు అన్న పట్టుకొని కమస్కం ఢిల్లీకో బొంబాయికో పోవాలే విమానంలా అని అనుకున్నా. కానీ ఇప్పుడు విమానం పేరింటేనే నాకు భయం అవుతున్నది. అసలు విమానం ఎక్కినామంటే మళ్ళీ మనం పైలంగా దిగుతామన్న గ్యారంటీ ఉంటుందో ఉండదో, కమస్కము శవమో శరీరమో కనబడదో ఇగో ఇట్లనే అనిపిస్తున్నది. లేకుంటే ఏంది మరి, ఆగో అహ్మదాబాద్లా ఒక విమానము మొగుల మీదకి పోయినట్టే పోయింది, మాడిమష అయిపోయింది. ఓ అమ్మనే, ఆ వీడియో చూసినాక నా పానం అయితే జల్లుమన్నది. మీకు కూడా గట్లనే అనిపిస్తుంది, చూడురు వీడియో. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఇగో ఈ ఎయిర్ ఇండియా కంపెనీ విమానం బయలుదేరింది. మీదికి లేచింది కదా, ఇది ఇప్పుడు లండన్ పోవాలి, కానీ పోలేదు. ఇక ఇంట్లో ఉన్నోళ్లను డైరెక్ట్ మీది లోకంలోకి పట్టుకపోయింది. కండ్ల ముందే కూలిపోయిందోల్లో చూడుర్రి. అసలు విమానం ఆనవాళ్లే లేవు కదా, ఇక ప్యాసింజర్ల పరిస్థితి చూడుండ్రిగా. అసలు కొంచెం కూడా ఆనవాళ్ళు లేకుండానే అయిపోయినరులో. వేలకు వేలు పెట్టి టికెట్ కొనుక్కొని సంతోషంగా విమానంలో ప్రయాణం చేద్దామని పోతే వాళ్ళ జీవితాలు అదే ఆఖరి రోజు అయిపోయాయి. ఇక విమానం కూలిందని తెలుసుడుతోనే పోలీసులు, రెవెన్యూ వాళ్ళు, ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చిర్రు, సాయం చేసిర్రు. కానీ ఈ సీన్లను చూసి దేశమంతా తన్లాడింది. బాధపడనోళ్ళు లేరు. ప్రధాని కాడికెళ్ళి ప్రతి ఒక్కరు చెప్పిండు. ఇక ఇప్పటికే ఒకళ్ళిద్దరిని సస్పెండ్ కూడా చేసిరట పెద్దసార్లు. ఇక విమానాల మంత్రి రామ్ మోహన్ సార్ కూడా విమానం కూలిన జాగకు పోయి అసలు ఏమైంది, ఏంది కథ అవన్నీ అరుచుకున్నాడు. నిజాలేందో తేలుస్తాం తీ అని చెప్పుకత్తాండు. నిజం చెప్తున్నా,
ఈ విమానం ఇట్లా కూలిందని ఎరకవుడుతోనే నాకే గజ్జుమన్నది. అసలు విమానాలు ఎక్కుడు అవసరమా అని కొడుతున్నది. అంత భయం అవుతున్నది నాకైతే. మరిడ తప్పేవల్దో ఒప్పేవల్దో తేలిపోతుంది. అసలు ఈ ఎయిర్ ఇండియా విమానాలు మంచిగానే ఉన్నాయా? లోపల కథ ఏంది, కార్ఖానేంది, ప్యాసింజర్లను పట్టించుకున్నారా? ఇగో ఇవన్నీ విమానంలో ప్రయాణం చేసిన ఓగా అన్న ఈడియో తీసి మరీ పెట్టిండు. మనం కూడా చూద్దాం రాండ్రి. అటెనక ఎవరిది తప్పో తెలిసేద్దాం మనం, నడుగురి. సరే విమానం సంగతి చెప్తా గానీ ఇగో ఈ అన్నను చూడురి. 242 మంది ప్యాసింజర్లల్లా బతికిన ఒకే ఒక్క మనిషి ఈయననే. అందరికందరు చచ్చిపోయిర్రు. అసలు ఏ శరీరం ఎవరిదో కూడా ఏర్పాటు చేయకుండా అయిపోయిర్రు. కానీ అంత ప్రమాదం జరిగినా కానీ ఈ అన్న ఒక్కడు బతికిండంటే నిజంగా ఇది అదృష్టం అంటారా? చూడురి. సావుతోని పోరాటం అంటారా? ఏమంటారో ఇక మీ ఇష్టం. ఇక ఇంకో దిక్కు ఈ విమానం ఎక్కినాక కొందరు సెల్ఫీ వీడియోలు పోటువలు తీసుకుంటారు కదా, అగో అవన్నీ ఇప్పుడు బయటకు వస్తాన్నాయి. అగో చూడురోల్లా ఎంత సంతోషంగా విమానంలో ఉన్నారో. ఇగో ఈడనైతే గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ సారు కూడా ఉన్నాడు. ఇదే సారుది ఆఖరి ప్రయాణం. అయితే అసలు ఎయిర్ ఇండియా విమానాలే బేకారు విమానాలు. అందులో ఏది కూడా చక్కగా పనిచేయదు. ఫోన్లు పనిచేయయి, బెల్లులు పనిచేయయి, అన్ని పాత ఇనుప సామాన్లను పెట్టినట్టే పెడతారు అని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. విమానాల పరిస్థితి గిట్లున్నాక ఇక ప్రమాదాలు కావా అని గరమైతాండ్రు. Is this what you are providing? And as usual, that is why Air India is considered as one of the worst airlines in the world. AC is still not working, and today it is very, very, very hot in Delhi. అసలైతే ఇప్పటి వరకు దేశ చరిత్రలనే ఇదే పెద్ద విమాన ప్రమాదం అట. ఇగో ఇంతమంది కాలం చేసుడంటే చిన్న ముచ్చట్నా అసలు? ఇగోన్రల్లా మనము చిన్న పిల్లలు అన్నం తినకుంటే బూచోళ్ళు వస్తారా ఎత్తుకుపోతారు అని బెదరగొడతాం కదా. కానీ అప్పుడప్పుడు నిజంగానే బూచోళ్ళు వస్తారు. వస్తారేంది, ఆల్రెడీ వచ్చిర్రు కూడా. పిల్లలను ఎత్తుకపోయిర్రు. వాళ్ళ చేతులు ఇరిగిపోను, వాళ్ళ నెత్తిని పేన్లు ఉరక, వాళ్ళ ఈపు విమానం మూత మోగ. పిల్లలు ఏం చేసిండ్రు వాళ్ళ కథ కానీ చూడండి మీరే ముచ్చట. అరే ఈ బుడ్డోడు చూడు ఎంత ముద్దుగున్నాడో, నవ్వుతాండు. ఇక ఇప్పుడైతే నవ్వుతున్నాడు కానీ జరసేపటి కిందటి దాకా మస్తు ఏడిపిచ్చిర్రు. ఈడ ఉన్నారు చూడు వీళ్ళే ఆ బూచోళ్ళు. అయితే నల్గొండ జిల్లా తుంగపాడులనొల్ల ఈ ఆటో డ్రైవర్ అంజిబాబు కొడుకును ఇగో దొంగలు ఎత్తుకపోయిర్రు. ఈయన ఇంట ఆమెకు ఏదో బీమారస్తే దావకనకు పట్టుకపోయిండు. ఆడ ఆమెతోని ఇద్దరు దొంగలు మాట కలిపిర్రు. సాయం చేసినట్టు వేసి ఈ పిల్లగాన్ని ఎత్తుకపోయిర్రు. పాపం ఎంత గోసపడ్డాడో ఈ సంటోడు. అరే ఎంతున్నాడోల్లా, తల్లి దగ్గర లేకుంటే ఎట్లా అనిపిస్తుంది? అయినా వీళ్లకు కొంచెమన్నా జాలి దయా ఉండదా? చిన్నోళ్ళని ఎత్తుకపోయేందుకు? అయితే ఈడ పోలీసులను మెచ్చుకోవాల్సిందే. జప్పున్నే ఆ కిడ్నాపర్లను దొరకబట్టిర్రు. బుడ్డోడిని వాళ్ళ అమ్మనాయనకు అప్పచెప్పిర్రు. అందుకే నేను చెప్పేది ఏందయ్యా అనంటే చిన్న పిల్లలను జర ఎప్పటికీ ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. వాళ్ళని నమ్మి ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో పెట్టకూరి, ఎందుకన్నా మంచిది. ఎవరు వేసుంటోళ్ళో ఏం తెలుస్తలేదు మరి. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్రిచ్ వాటర్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట్లు పవర్డ్ బై ఈశ్వరప్ప హోమియో క్లినిక్. ఇవ్వనంటోళ్ళ ఎలటి ముచ్చట్లు మళ్ళీ రేపు వచ్చేటప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో కలుస్తా. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండి టీ న్యూస్. నేను ఉంటా మరి. నమస్తే, టాటా.